ఇదైతే మా ఊరు వంతునండి. ఏదైనా ఆటో వస్తుందంటే మనం ఆ పక్కకి వెళ్ళడానికి ఉండదు అనమాట. అంత చిన్న వంతున అయితే మొత్తం అంతా పాడైపోయిందిలేండి. సైడ్ అయితే కర్రలు కట్టి మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు నేనైతే డోకర కట్టడానికి అయితే వెళ్తున్నానండి. ప్రతి సంవత్సరం ఒకరికి వస్తుంది అనమాట. 12 మంది ఉన్నామనుకో, నెలకు ఒకరు కట్టాలి. ఇంక ఈసారి అయితే నా వంతు. మా ఊర్లో అయితే బ్యాంక్ లేదు, రాలైతే వెళ్తున్నాను. రాలి యూనియన్ బ్యాంక్ అనమాట. ఇప్పుడైతే ఓబలాంక్ వచ్చాము. ఓబలాంక్లో మేము ఆటో దిగి ఇక్కడైతే మళ్ళీ రాలి వెళ్ళడానికి అయితే ఈ పక్కన వెయిట్ చేయాలి. ఇంకా రాలెళ్ళి ఆటో దొరకడానికి అరగంట అయితే పట్టింది. ఇంకా ఆటో అయితే దొరికేసింది. మనం రాలి ఎంటర్ అవుతుంటే ఆంజనేయస్వామి విగ్రహం అయితే భలే ఉంటుందండి, పెద్దది. బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఎప్పుడు డోకరా కడతాకు వచ్చినా జనం మాత్రం దండిగా ఉంటారు. కానీ మధ్యాహ్నం 1:30కు వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందని ట్రై చేశాను. కానీ జనం అయితే కొంచెం తక్కువే ఉన్నారు. ఇంకా డోకరా కట్టేసి ఇంక తిరుగు ప్రయాణం అయితే అయ్యాను. మేమైతే పర్టికులర్గా బస్సు కోసం వెయిట్ చేసినప్పుడు రాదు. బస్సు ఎందుకు ఎక్కుతాం, మాక్సిమం ఛార్జెస్ అయితే తగ్గుతాయని కదా. ఓబలంక నుంచి మా ఊరు వెళ్ళడానికి ఆటో ఎక్కిన పదే, బస్సు ఎక్కిన పదేనండి. వచ్చిన బస్సును అయితే వినియోగించుకుని ఇంక ఇంటికైతే వచ్చేసా.